హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఉత్తప్ప ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగానైతే నైట్ టైంలో అయితే నేను మినపప్పును బియ్యం నానబెట్టుకొని అయితే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. ముందుగానైతే పిండిలో కొంచెం అంత సాల్ట్, ఇందులో ఫస్ట్ సాల్ట్ వేయాలండి. సాల్ట్ అయితే వేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలండి. బాగా చిక్కగా ఉండద్దు, బాగా పలుచగా ఉండద్దండి. మీడియంలో ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి ఇలా కలుపుతున్నాను. మంచిగా కలిసిపోయింది. ఇప్పుడైతే క్యారెట్ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు అయితే కోసుకొని అయితే వేసాను. ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే మంచిగా కట్ చేసి వేసిన. చూడండి మంచిగా కలుపుకోవాలి. ప్యాన్ అయితే పెట్టి లైట్గా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేయకపోతే మనం అప్ప వేసాక అది అతుక్కుంటుందండి. అందుకే ఆయిల్ అయితే మంచిగా వేసాను. ఇక దోశ అయితే వేసానండి. చూడండి బాగా రఫ్గా కూడా రబ్ చేద్దండి దాని మీద, ఎందుకంటే అతికి మనకు మళ్ళీ మంచిగా రాదండి. లైట్గా అయితే మీద ఆయిల్ అయితే వేసుకొని మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. గ్యాస్ ఫుల్ ఉండొద్దండి. చూడండి ఎలా కాలిపోయిందో. మళ్ళీ కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకున్నా. చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. చూడండి బాగా పలుచగా పోసుకుంటేనే మంచిగా కాలుతుంది. లేకపోతే అలా మొత్తం పిండి పిండి ఉంటుందండి. తినబుద్ధి కాదు మనకు కూడా. పలుచగా ఉంటే మంచిగా కాలుతుంది. లైట్గా ఆయిల్ అయితే వేసుకోవాలి. మళ్ళీ చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫుల్ పెట్టుకుంటే మాత్రం మాడిపోతుంది కింద. చూడండి కాలింది. ఇలా వేసుకుంటే ఇష్టపడని వాళ్ళైతే ఉండరండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక మళ్ళీ అయితే ఇంకొకటి అయితే వేసుకున్నాం. కొంచెం పలుసగా వేసుకోవాలండి. మంచిగా కాలిపోతుంది లోపల. మూత అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. పిండి ఉండకుండా మంచిగా కాలిపోతుంది. ఆయిల్ అయితే మంచి పైన వేసుకోవాలి. చూడండి తిప్పేసా ఇలా కాలిపోయింది. చూడండి మంచిగా ఫ్రై అయితే అయిపోయింది. మా ఇంట్లో అయితే 5 మెంబర్స్ ఉంటామండి. అందుకే అందరు జరిపేటట్టు వేసాను. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఎలా ఉందో మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి మంచిగా ఫ్రై అయితే అయిపోయింది. ఇందులో వట్టిగా తినచ్చు. చట్నీ కావాలనుకుంటే చట్నీ